హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒకసారి చెడు యూట్యూబ్ ఛానల్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప చిత్రంతో పాన్ ఇండియా హీరో అయిపోయాడు. ఈ సినిమాతో బన్నీ క్రేజ్ మరింతగా పెరిగిపోయింది. తన నటనతో తనదైన రీతిలో సత్తా చాటుకున్న ఐకాన్ స్టార్ ప్రస్తుతం పుష్ప 2 మూవీతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. పార్ట్ 1 బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో పార్ట్ 2 పక్కా ఇండస్ట్రీ రికార్డ్ బద్దలు కొడుతుందంటూ బన్నీ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన బన్నీ పోషమ్మ జాతర గెటప్ పోస్టర్కు ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ అయితే వస్తోంది. ఇకపోతే తాజాగా ఈ మూవీ నుంచి ఓ డైలాగ్ అయితే లీక్ అయింది. ప్రస్తుతం ఈ డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్ అవగా బన్నీ ఫ్యాన్స్లో జోరు నింపుతోంది. విషయం ఏమిటంటే, మంగళం శ్రీను ఆయన భార్య అయిన కాత్యాయని ఇద్దరు కలిసి పుష్పను చంపడానికి ప్లాన్ చేస్తారట. ఇందులో భాగంగానే ఫేక్ పోలీసులతో అల్లు అర్జున్ను అరెస్టు చేయిస్తారట. పోలీసులు పుష్పను తీసుకుని శ్రీను దగ్గరికి వెళ్తారు. అక్కడ పోలీస్ గెటప్లో వచ్చిన వాళ్ళు మంగళం శ్రీను మనుషులు కాదని మంగళం శ్రీను తెలుసుకుంటాడు. దీంతో అతడు అందరి మీద దాడి చేస్తాడు. ఆ సమయంలో బన్నీ తనను తాను కాపాడుకోవడం కోసం ఫైట్ చేసే క్రమంలో మంగళ శ్రీనితో ఓ డైలాగ్ చెబుతాడట. చూడు సిరప్ప, పుష్ప గుండెల్లో గుండు దింపాలంటే గన్ను ఒకటే పట్టుకుంటే సరిపోదప్ప, దాన్ని పట్టుకున్నది గుండె కూడా గన్నులా ఉండాలి అంటూ డైలాగ్ చెప్పి అల్లు అర్జున్ అక్కడున్న వారందరికీ చంపేసి వెళ్ళిపోతాడట. ప్రస్తుతం ఈ డైలాగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుందబ్బా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.